ఇది ఆవకాడ అండి. దీన్ని చిన్న ముక్కలుగా కోసుకొని మిక్సీలో వేసుకుంటాను. చూడండి, ముక్కలు కట్ చేశాను. మిక్సీ జార్లో వేసుకొని ఒకే ఒక తిప్పు తిప్పాలండి, ఎక్కువ వద్దు. ఒకసారి వేసినామంటే అది ఒక పేస్ట్ లాగా వస్తుందండి. ఆ పేస్ట్ని మనం ఒక గిన్నెలో వేసుకొని స్పూన్తో తినడమేనండి. ఇది జ్యూస్ చేసుకోవద్దు. కొద్దిగా వాటర్ ఎక్కువైతే జ్యూస్ అవుతుంది. చూడండి, అవకాడో వేసాను. మూత పెట్టుకోవాలి. చాలండి, ఒక్క ముక్కగా ఉంటుంది. దీని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. చూడండి, ఇది అవకాడో పేస్టు. దీన్ని మనం ఒక స్పూన్తో తినేయడమేనండి. దీన్ని తినేటోళ్ళు ఎలా తినవచ్చు, తినలేని వాళ్ళు కొద్దిగా చక్కెర కానీ, కొద్ది బెల్లం కానీ, తేనె కానీ వేసుకోవచ్చు. కొంచెం ఇంకెలాగ తినలేమన్నప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుని జ్యూస్లా చేసుకోవచ్చండి. దాని గంజండి ఇది. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇది హెల్దీ అవకాడో అండి. ఇదైతే ఇంక చక్కెర కానీ ఏమీ కలుపుకోకుండా తింటేనే మంచిదండి. అది న్యాచురల్ పండు, ఎలా ఉంటే అలా తింటే మంచిది. ఇంకా తినలేని వాళ్ళు ఇంక వేసుకోవాలండి. ఇలా ఉందండి. ఇది బాగా మెత్తగా చేసుకోవచ్చు, కానీ ఒక్క ముక్క చేసుకుంటేనే బాగుంటుంది తినడానికి. బాగుందండి. ఈ గంజి చాలా గట్టిగా ఉంటుంది, గట్టి ఏమి చేయలేమండి, పడేయాలి.